హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నీకు టేస్టీగా ఉండే మిరియాల చారు ఎలా చేస్తారో చూపిస్తున్నాను. ఫస్ట్గా ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్స్ నేను 2 గ్లాసుల రసం చేస్తున్నాను అనమాట. అలా ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర పొడి, మిరియాల పొడి మీరు చూస్తున్నారు కదా, అవి వేసిన తర్వాత 2 ఒట్టిమిరపకాయలు, తర్వాత తెల్లవాయిలు. ఓకే, తెల్లవాయిలు ఒక 4-5 వేసేసుకొని బాగా అవి వేడి చేయండి. మనకు అవి కొంచెం మీకు తెలుస్తుంది కదా, అప్పుడే జీలకర్ర కొంచెం వేడైన తర్వాత ఆ తర్వాత వాటర్ వేసేసుకోండి. నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను, చూస్తున్నారు కదా, ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ వేసాను అనమాట. తర్వాత దాంట్లోకి బెల్లం, కారం పొడి, తర్వాత కొంచెం కారం పొడి, కొంచెం పసుపు, చింతపండు అవన్నీ కూడా దాంట్లోకి వేసేసేయండి. ఓకేనా, మీకు దగ్గర మిరియాలు రసం పొడి కావాలంటే రసం పొడి కూడా కొంచెం వేసుకోండి. నేను కొంచెం రసం పౌడర్ కూడా వేసాను. తర్వాత కొత్తిమీర, కరివేపాకు బాగా మరలుతున్నప్పుడు వేయండి. ఓకేనా, ఇలా వేసిన తర్వాత చింతపండు కూడా కొంచెం వేసుకోండి, క్వాంటిటీకి తగ్గట్టు. అంతే, మీకు వేడివేడిగా